మీడియా సోదరులది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు సోదరి మండలందరికీ ఉద్యమ నౌసులు ముందుగా మీకు సారీ చెప్తున్నా. వాస్తవం 12 గంటలకు బుక్ చేయమని చెప్పాము అందరూ వచ్చే టైంకు, కానీ 11 గంటలకే బుక్ కావడం వల్ల ఇవాళ ప్రెస్ మీట్ వాస్తవానికి మాదిగ కళాకారులకు సంబంధించిన అంశం మీద ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కానీ ఇంకా కళాకారులు ప్రధాన నాయకత్వం ఇంతవరకు చేరలేకపోవడం కొంత బాధ ఉన్నది. వాళ్ళకి తెలుసు 11 గంటలకు అని చెప్పి. బహుశా అది రేపు లేదు ఎల్లుండి వరకు మళ్ళా ఆ సబ్జెక్ట్ మీద కొంత ప్రెస్ మీట్ పెడతాం. ఇంతవరకు ఓపికతో కూర్చున్న నా తమ్ముళ్ళు చెల్లెలకు నమస్సులు. సారీ. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మరో మాదిగలకు మరో ఇద్దరికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలి. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న ప్రచారం జరుగుతున్న సమయంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నదని ప్రచారం జరగబోతున్న సమయంలో మేము ముందుగానే కాంగ్రెస్ అధిష్టానానికి, సోదరులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగానే గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలతో పోల్చుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాలతో పోల్చుకుంటే సింగిల్ క్యాస్ట్ గా తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. సింగిల్ క్యాస్ట్ గా తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. 10 నుంచి 12% జనాభా గల కులం. రేపు మంత్రివర్గ విస్తరణలో అందుకు అనుగుణంగా కనీసం మరో ఇద్దరికి చోటు కల్పించాలని నేను కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడైన మల్లికార్జున్ ఖర్గే గారికి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడైన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే అగ్రకులాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సింగిల్ క్యాస్ట్ గా 4 పదవులు ఉన్నాయి. సింగిల్ క్యాస్ట్ గా 4 పదవులు ఉన్నాయి. 4 మంత్రివర్గాలు ఉన్నారు. ముఖ్యమంత్రి, అదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అగ్రకులాల జనాభే 7% అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. ఆ 7% ఉండబడే అగ్రకులాల్లో బ్రాహ్మణులకు ఒక అవకాశం వచ్చింది, వెలమలకు ఒక అవకాశం వచ్చింది, కమ్మ వారికి ఒక అవకాశం వచ్చింది. వెలమలకు జోపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. అదే సమయంలో బ్రాహ్మణులకు సుధీర్ బాబు గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తుమ్మల నాగేశ్వరరావు గారు. 7% జనాభా ఉంటే 7 ఉన్నట్టే కదా. రెడ్డి సామాజిక వర్గానికి 4, మిగిలిన 3. అంటే మొత్తం అప్పర్ క్యాస్ట్ రీత్యా పెట్టుకున్న అగ్రకులాల జనాభాతో 7% ఉంటే 7 పెట్టుకున్నారు.
మరి 10-11% ఉండబడే 10-12% జనాభా గల మాదిగల నుంచి ఇప్పటి వరకు దామోదర నరసింహ గారే ఒక మంత్రి అని చెప్తున్నారు. మరి 7% ఉన్న అగ్ర కులాలకు 7 ఇచ్చినప్పుడు కనీసం 10% పైగా ఉండబడే మాదిగలకు మరో 2 మంత్రి పదవులు ఇవ్వడం అనేది, మరో 2 మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది న్యాయబద్ధం అని చెప్పి మేము కోరుతున్నాం. అది డిమాండ్ కూడా చేస్తున్నాం. అయితే మేము బహిరంగంగా ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ దగ్గర మాదిగలకు రాజకీయ పలుకుబడి లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ దగ్గర మాదిగలకు రాజకీయ పలుకుబడి లేదు. మాలలతో పోల్చుకుంటే దామోదరం సంజీవయ్య గారి కాలం మొదలుకొని, అంటే నేను పుట్టక ముందు కాలం మొదలుకొని ఈనాటి మల్లికార్జున్ ఖర్గే కాలం వరకు దళితుల్లో సౌత్ నుంచి మొత్తం మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పెట్టేసుకుంటూ వచ్చింది. అందుకు సాక్ష్యం భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కర్నూలు వాసి దామోదర సంజయ్ గారు దళితుల్లో తొలి దళిత ముఖ్యమంత్రి కాదు, మాల సామాజిక వర్గం. ఆయన కాంగ్రెస్ పార్టీకి మొదటి జాతీయ పార్టీ దళిత అధ్యక్షుడు కూడా. కాంగ్రెస్ పార్టీకి దళిత వర్గాల్లో మొదటి అధ్యక్షుడు ఎవరన్నా ఉంటే దామోదర సంజయ్. అందులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పలుకుబడి వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు పలుకుబడి ఉండడం వల్లనే ఈ రోజు ఏకకాలంలో సోనియా గాంధీ కుటుంబం ఎన్ని పదవులు పొందుతుందో ఏకకాలంలో అదే మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అదే పదవులు పొందగలరు. వాళ్ళకు ఉన్నంత పలుకుబడి సోనియా గాంధీ గారి కుటుంబంతో ఉన్నంత పలుకుబడి మాలలకు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇవాళ ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబంలో 3 చట్టసభలు ఉన్నారు. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబంలో 3 చట్టసభలు ఉన్నారు. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ గారు లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. అంటే కాంగ్రెస్ పార్టీని శాసించే, కాంగ్రెస్ పార్టీని నడిపించే సోనియా గాంధీ గారి కుటుంబంలో 3 ఏకకాలంలో చట్టసభలు ఉండగలిగారు. బహుశా భారతదేశంలో ఏకకాలంలో ఒకే కుటుంబం నుంచి 3 ఉన్న కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబమే. వాళ్ళ పలుకుబడికి అది నిదర్శనం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఏకకాలంలో చట్టసభలో 3 పంపే అవకాశం, 3 పోయే అవకాశం మన మాలలకే ఉంటుంది. భారతదేశం మొత్తమే చెప్తున్నాను. అందుకు సాక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనబడుతున్న మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడే కాదు, ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన సొంత అల్లుడు, తన కూతురునిచ్చిన భర్త సొంత అల్లుడు గుల్బార్గా నుంచి ఎంపీ. మల్లికార్జున్ ఖర్గే గారి సొంత కొడుకు, కన్న కొడుకు, ఆయన కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఒక మంత్రి. ఏకకాలంలో చట్టసభలో 3 ఉండే అవకాశం సోనియా గాంధీ గారి కుటుంబానికి ఉన్నది. ఆ తర్వాత మాల సామాజిక వర్గం కుటుంబానికి ఉన్నది కర్ణాటకలో. సేమ్ టైం తెలంగాణలో కూడా ఏకకాలంలో 3 చట్టసభలు ఉండే అవకాశం ఇక్కడ ఉండబడే వెంకటస్వామి కుటుంబానికే వచ్చింది. ఇక్కడ ఉండబడే వెంకటస్వామి గారి కుటుంబానికే వచ్చేసింది. అందుకు సాక్ష్యం వెంకటస్వామి గారి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, వర్గీకరణకు వ్యతిరేకంగా మొన్న సభ పెట్టిన వెంకటస్వామి గారి మరో కొడుకు చెన్నూరు ఎమ్మెల్యే కొడుకు పెద్దపల్లి ఎంపీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరిని చూస్తారు? సోనియా గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీనే చూస్తుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత, కాంగ్రెస్ పార్టీని శాసించే అవకాశం సోనియా గాంధీ కుటుంబానికి ఉంటే, ఆ తర్వాత ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీని శాసించే, కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం తరపున 3 పదవులు పొందే అవకాశం
అటు కర్ణాటక వెళ్ళినా దళితుల్లో మాలలకే ఉన్నది, అదే సమయంలో తెలంగాణకు వచ్చినా కూడా దళితుల్లో మాలలకే ఉన్నది. ఈ స్థాయి పలుకుబడి మాకు ఉంటుందా అంటే మాదిగలకు మొదటి నుంచి లేదు. అందువల్ల మేము బయట నుండి అడగాల్సి వస్తాం. మాదిగల పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము బయట నుండి, ఆ మాదిగల పక్షాన బయట నుండి మేము కోరాల్సి వస్తుంది, విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. మాకు పలుకుబడి లేదు కాబట్టి. అదే సమయంలో ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అనునిత్యం రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తెలంగాణలో ఎవరికి దొరుకుతుంది? అనునిత్యం మల్లికార్జున్ ఖర్గే గారి అపాయింట్మెంట్ ఎవరికి దొరుకుతుంది? ముఖ్యమంత్రి కన్నా అప్పుడు ఇప్పుడు కొంత దొరుకుతలేదేమో కానీ మా మల్లు రవి గారికి ఉన్న మా మల్లు బట్టి విక్రమార్క గారికి నిరంతరం దొరుకుతుంటారు. మీరు చూడండి, త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోయే సమయానికి నిన్న మల్లికార్జున్ ఖర్గే గారిని కలవగలిగాడు, నిన్న రాహుల్ గాంధీ గారిని కూడా కలవగలిగాడు. ఒకవైపు పత్రికల్లోమో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని చెప్పి వార్తలు వస్తుంటాయి. మీరు ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన మల్లికార్జున్ ఖర్గే గారిని దాదాపు ఎవరు కలవనన్ని సార్లు మల్లు రవి గారు కలవగలిగాడు. ఎవరు కలవనన్ని సార్లు సందర్భాల్లో మల్లు బట్టి విక్రమార్క కలవగలిగాడు. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా మా కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండబడే మా మాదిగ మంత్రి అనబడుతున్న దామోదరం రాజనరసింహ ఈ మధ్య కాలంలో వాళ్ళు కలిసినన్ని సార్లు ఎప్పుడు కలవడానికి అవకాశం వచ్చిందా? రాలే. ఎందుకంటే బహుశా మా వాళ్ళకు సరైన సమయంలో అపాయింట్మెంట్ కూడా దొరకదు. వాళ్ళు ఎప్పుడు పోయినా అపాయింట్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు మాట్లాడాల్సి వస్తారు. లోపల ఏం మాట్లాడతారో బయట చెప్పరు కదా. వ్యక్తిగానే కలుస్తున్నారు. ఓ 10 మంది ఏకకాలంలో కలిస్తే అక్కడ ఏదైనా చర్చ జరిగితే 10 మందిలో ఎవరో బయటకు చెప్తారు. కానీ ఎప్పుడు కలిసినా మల్లు రవి ఖర్గే గారిని కలుస్తాడు, ఎప్పుడు కలిసినా మల్లు బట్టి విక్రమార్కే రాహుల్ గాంధీని ఖర్గే గారిని కలుస్తారు. వాళ్ళకు ఆ స్థాయి శక్తి ఉంది. ఇప్పుడు మాకు ఒక ఎంపీ లేడు కదా, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఎప్పుడైనా పోయి కలవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే మేము అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మంత్రివర్గంలో మాదిగల ప్రాతినిధ్యం పెరిగే విధంగా చూడాలని చెప్పి, అందుకోసమే బయట నుండి మాదిగల వాణిని, మాదిగల ఆకాంక్షల్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాలని, ముఖ్యమంత్రి కూడా గుర్తించాలని చెప్పి, అందుకోసమే బయట నుండి కోరాల్సి వస్తుందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మళ్ళీ చెప్తున్నాం, 7% ఉండబడే అగ్ర కులాలకు తెలంగాణలో 7 పదవులు ఉంటే అందులో ఒక రెడ్డి సామాజిక వర్గానికి 4 పదవులు, మిగిలిన 1% లేని వాళ్ళు కూడా ఒక్కొక్క పదవి వచ్చినప్పుడు మరి 10-12% ఉన్న జనాభా గల మాదిగలకు ఇంకొక 2 మంత్రివర్గంలో చోటు కల్పించాలి కోరడం అనేది న్యాయం అని చెప్పి మేము భావించుకుంటున్నాం. కనుక ముఖ్యంగా సోదరులు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రముఖులకు కవులకు అనే పేరుతో కళాకారులు, కవులు, ప్రముఖులు అనే పేరుతో ఒక 9 మందిని గుర్తించినట్టుగా, వారికి ఒక్కొక్కరికి 300 గజాలు, ₹1 కోటి నగదు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించింది అనే విషయం మనం చూస్తున్నాం. ఇందులో గుర్తించిన వాళ్ళ సేవల్ని మేము తక్కువ చేసి చూడలేము. 9 మందిని ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి 9 మందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి వారికి ఒక్కొక్కరికి నూతనంగా నిర్మించబోయే నగరంలో న్యూ సిటీ అంటుండు కదా, ఫ్యూచర్ సిటీ అంటుండు కదా, అందులో 300 గజాల స్థలమును ₹1 కోటి నగదు ఇసి తామ్రపత్రం సంబంధించిన ప్రకటన ఇస్తామని చెప్పడం జరిగింది.
దాంట్లో మేము కోరుతున్నది ఏంటంటే ఆ 9 మంది కవులు కళాకారులు ప్రముఖుల పేరుతో మీరు వాళ్ళ సేవలను అయితే గుర్తించారో వాళ్ళ సేవలను మేము తక్కువ చేసి చూడట్లేదు. వాళ్ళ సేవలను గుర్తించాల్సిందే, వాళ్ళను గౌరవించాల్సిందే. వాళ్ళు దీనికి అర్హులని కూడా మీరు భావించుకుంటే దాన్ని మేము కాదనలేము. కాకపోతే ఈ 9 మందిలో గద్దర్ ఇప్పటికే సోదరులు గద్దర్కు నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన సేవలు గుర్తించదలుచుకుంటే మనకు అభ్యంతరం లేదు. గద్దర్ గారి కూతురు వెన్నెలకు కూడా ఏదో సాంస్కృతిక సంబంధించిన దాని మీద చైర్మన్ చేయడం జరిగింది. అయినప్పటికీ మన గద్దర్ కుటుంబానికి ఒక 300 గజాల స్థలానికి ₹1 ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకు అభ్యంతరం లేదు, మాకు ఈర్ష లేదు, దేశం లేదు, అభ్యంతరం లేదు. కానీ అతిపెద్ద గుర్తింపే నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరుతో రావడం అనేది అందరం కలిసి స్వాగతించాము, గౌరవించాల్సిందే. గూడంజన్న ఆయన సేవలు కళారూపాలుగా ఉన్నాయి. ఆయన మా సోదరుడు మాల. బండి యాదగిరి ఆయన మా సోదరుడు మాల. జయరాజ్ మా సోదరుడు మాల. గోరటి వెంకన్న మా సోదరుడు మాల. ఓకే, 9 మందిలో సింహభాగం మా మాల సాంస్కృతిక వర్గం సంబంధించిన కళాకారులకు దక్కింది. ఓకే, మాదిగ సామాజిక వర్గం అని చెప్పి అందశ్రీ గారికి ఇచ్చినామని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తుండ్రు. మా అందశ్రీ గారే, మీరు చెప్తున్న మాదిగ సామాజిక వర్గం అని చెప్పబడుతున్న మా అందశ్రీ గారే నేను మాదిగనే అని చెప్పుకుంటే మేము మాదిగలుగా గుర్తిస్తాం. తను చెప్పాలి కదా. జయరాజ్ చెప్తాడు నేను మాల అని, గద్దర్ చెప్పిండు ఎస్ నేను మాలైనా నేను విప్లవకారుని. గోరటి వెంకన్న నేను మాల అని చెప్పి వర్గీకరణ వ్యతిరేకంగా శాసన మండలిలో మాట్లాడిండు. జయరాజ్ అదే సమయం గూడంజన్న మేము మాలని చెప్పుకోగలిగారు. షెడ్యూల్ కులాల్లో 5గురికి ఇస్తే 5గురు మేము మాలని గతంలో చెప్పుకునే చరిత్ర ఉన్నది. కానీ మీరు ఫలానైన మాదిగాని మీరు చెప్తున్నది ఏదైతున్నదో, నేను నాకు ఏ కులం లేదు, నేను మాదిగాని కూడా కాదు, నేను విశ్వనరుడు అని చెప్పుకుంటాడు. బహుశా విశ్వనరుడి పేరుతో ఇచ్చినందుకు మేము స్వాగతిస్తాం. ఒకవేళ అతను మాదిగాని మీరు చెప్పియదలుచుకుంటే ఆయనతో మాదిగాని అనిపించండి. విశ్వనరుడని ఆయన చెప్పుకుంటాడు, నేను మాదిగా కాదని అంటుండు. చాలా ఇంటర్వ్యూ మేము విన్నాం. ఈ 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో ఏనాడు ఆయన భాగస్వామి కాదు. ఏనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థించినట్టుగా లేడు. ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు. ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు. ఇంకా ఆయా సందర్భంలో నన్ను మాదిగాని పిలవడం ఎవరు చేయొద్దని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మీరేమో ఆయన మాదిగాని మా మీద రుద్దుతుండు, ఆయనో నేను మాదిగ కాదని ఆయన అంటుండు. ఇంకేదా అంటే విశ్వనరుడు అంటాడు. ఆయన విశ్వనరుడి పేరుతో ఆయన గుర్తింపిస్తే మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మాదిగనే పేరుతో మీరు ఇచ్చిందని చెప్పదలుచుకుంటే మాత్రం తన నోటి నుంచి నేను మాదిగనే అని చెప్పి అనిపించాల్సిన అవసరం ఉన్నదని, అనిపించి ఇస్తే ఇంకా మేము స్వాగతిస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ మీరు ఆయన నోటి నుంచి అనిపించి ఇచ్చినా 5 ఒకవైపు అయింది, 1 ఒకవైపు అయింది. ఒకవేళ మీరు అనిపించి ఇచ్చిన కదా, ఒకవేళ మీరు అతను మాదిగే అని ఒకవేళ ఆయన నోటి నుంచి అనిపించి ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన నోటి నుంచి అనిపించాల్సిన అవసరం ఉండదు. అయితే నేను మాదిగను కాబట్టి నాకు ఇచ్చిన ఆయన అనుకోకపోతే కళాకారులు అనుకుంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల కులం అంటేనే మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ కళాకారులు అంటేనే ఎక్కువ మంది మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొత్తం ధూమ్ధాముల పేరుతో నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కళారూపాలంటేనే ధూమ్ధామ్ అనేది ముందుకు వచ్చింది. మరి ఆ ధూమ్ధామ్ నిర్వహించిన రసమై అరుడు కాదా? ఎవరైనా అనుకుంటారేమో ఆ రసమై బీఆర్ఎస్ కదా, రసమై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డాడు కదా, కాంగ్రెస్ ఆహ్వానంలో రాజకీయంగా గుర్తింపునివ్వలేదేమో
రాజకీయంగా చూసి ఇచ్చిందేమని అనుకుంటే మరి గోరేటి వెంకన్న ఎవరు? గోరెటి వెంకన్న ఎమ్మెల్సీనే కదా, ఎమ్మెల్సీ చేసింది కేసీఆరే కదా. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కళాకారులంటే ధూమ్ధాం గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? కళాకారులంటే ధూమ్ధాం గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? ధూమ్ధాంతో పాటు మా రసమైతో పాటు ఎంతో మంది మా తమ్ములు, మా సోమన్న కావచ్చు, మా గిద్దా రామనరసయ్య కావచ్చు, స్వామి కావచ్చు, లేదా మా అశోక్ కావచ్చు, మా కిషోర్ కావచ్చు, ఒక మాటలు చెప్పుకుంటే నోటి నుండి ఒక 10 పేర్లు చెప్తే 10 పేర్లు ముందు మాదిగలే గుర్తుకొస్తాయి. మా సుక్కరామ నరసయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? కవులు కళాకారుల పేరుతో వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? ఒక్కరు కూడా. తమ్ముడు భరత్, దర్వెల్లన్న, నాగరాజు, అంతర్పు నాగరాజు, రవీందర్, దాదాపు నోటికి చెప్పేటోళ్ళే తెలంగాణ మొత్తం మీద పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రతొలగించిన వాళ్ళు ఒక 20 మంది టాప్ కళాకారుల నాయకత్వం ఉన్నది. ఒక్కరెందుకు గుర్తుకు రాలేదు? నేను రసమై పేరు ఎందుకు చెప్పిందంటే ధూమ్ధాం అంటేనే రసమై అనే పేరు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ధూమ్ధాంల పాత్రే కీలకం కాబట్టి రసమైతో పాటు అంతఃపురం నాగరాజు మళ్ళీ మిగతా పేర్లు చెప్పిన అందరూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రతొలగించడంలో కీలకం పాత్ర పోషించారు. ఒక్కరు గుర్తికి రాలేదే వీళ్లకు? నేను వాళ్ళ సేవల్ని తక్కువ చేసి చూపెట్టట్లేదు, కానీ మాదిగ కళాకారుల సేవల్ని ఎందుకు తక్కువ చేసి చూచారు అంటున్నాను. మీరు ఏ 5 అయితే ప్రకటించారో ఆ 5 సేవల్ని మేము తక్కువ చేసి చూడట్లేదు. మీరు గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాం కూడా. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారులు అంటేనే మాదిగ బిడ్డల త్యాగాలు, శ్రమ, వాళ్ళ టైం అంతా వీళ్ళ పేరుతో వెచ్చించారు కదా, మరి వాళ్ళని ఎందుకు అవమానించారు అని, వాళ్ళకి ఎందుకు గుర్తింపు రాలేదు అని, వాళ్ళకి ఎందుకు ఈ గౌరవం దక్కలేదు అని ఇది సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అంతేకాదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1 కోటి రూపాయలు 300 గజాల సంబంధించిన అంశం కాదు ఇది. 1 కోటి రూపాయలు 300 గజాల అంశం కాదు. ఇది కళాకారుల గౌరవానికి సంబంధించిన అంశం, కళాకారుల గుర్తింపుకు సంబంధించిన అంశం. ఆ కళాకారులకు దక్కే గౌరవంలో నా మాదిగ బిడ్డలు లేరు అని, ఆ కళాకారులకు దక్కాల్సిన గుర్తింపులో నా మాదిగ బిడ్డలకు రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాదిగ కళాకారుల పాత్ర అతి కీలకమని నేను స్పష్టం చెప్తున్నాను. అదే సమయంలో ఇక ప్రముఖులు అనే విషయంకి వచ్చినప్పటికీ గుర్తించాల్సింది ఎవరిని చెప్తున్నా. ఈ 9 మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు. అందులో మా బీసీ సోదరుడు ఎక్క యాదగిరిని కేవలం గుర్తించినట్టు చేసి చేయడం కాదు, ఆయనను నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నిజంగా ఎక్క యాదగిరి మీద గౌరవం ఉంటే ఆయనను శాసన మండలికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆయన చెక్కిన నిర్మాణమే స్తూపం, అమరుల స్తూపం. ఎక్క యాదగిరి చెక్కిన స్తూపమే అమర స్తూపం. ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ చట్టసభలకు వెళ్ళారు, శాసనసభకి వెళ్ళి చెక్కినోడు బయట ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు చూడండి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండబడి ఎమ్మెల్యేలందరూ ఎక్కడికి పోయి మొక్కిపోయారు? గన్ పార్క్ పోయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎక్కడ మొక్కిపోతుండ్రు? గన్ పార్క్. ఒరే, ఆయన స్తూపాన్ని చెక్కితే ఆ చెక్కబడ్డ స్తూపానికి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ శాసనసభలు ఉంటే చెక్కినోడిని బయట పెడతారా? ఇది అన్యాయం కదా. అందువల్ల ఆయనకు ఏదో గుర్తింపునిచ్చినామని చెప్పి, ఓకే, కవులు కళాకారుల ప్రముఖుల పేరుతో గుర్తింపునిచ్చినామని చెప్పి అసలు స్తూపాన్ని, అమర స్తూపాన్ని చెక్కినోని బయట పెట్టడం కంటే కేవలం 1 కోటి రూపాయల నగదు లేకపోతే 300 గజాల స్థలం ఇచ్చినట్టు చేయడం కంటే
రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన బీసీ అమర్ల స్తూపానికి ప్రతిరూపం ఆయనను వెంటనే శాసన మండలికి తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ టైం పాసం యాదగిరి ఓకే, మొదటి నుంచి ఉండబడే తెలంగాణలో ఉండబడే బలహీన వర్గాల మేధావి, ఉద్యమానికి రాష్ట్రానికి అండలందించినాడు. సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు గారి చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఓకే సమాజం పట్ల బాధ్యత వహిస్తున్న వ్యక్తి, ప్రముఖుడు. ఆయనకు మాకు అభ్యంతరం లేదు, బీసీ. కానీ ఎస్సీలో మాదిగ కళాకారులు ఎందుకు గుర్తుకు రాలేదనే ప్రశ్న ఒకటైతే, రెండోది ప్రముఖులు అన్న పెడుతున్న పేరుతో కొన్ని పేర్లు చదువుతున్నా నేను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో, అపసోపాలు తెలంగాణ ఉద్యమం పడుతున్న రోజుల్లో దాన్ని నిలబెట్టడంలో, ఒక దశకు తీసుకురావడంలో పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారి పాత్ర చాలా కీలకం. ఆయన భూపతి కృష్ణమూర్తి గారి పాత్ర చాలా కీలకం. ప్రతాప్ కిషోర్ గారి పాత్ర కీలకం. కేశవరావు జాదవ్ పాత్ర కీలకం. రఘువీర్ రావు పాత్ర కీలకం. ఇంకా నేను గుర్తించిన వాళ్ళు 10 మంది ఉండవచ్చు. కానీ వీళ్ళు అందరికంటే ముందు ప్రముఖులే కదా. వీళ్ళకి ఎందుకు ఆ కవులు కళాకారులు ప్రముఖుల్లో వీళ్ళ పేర్లు ప్రస్తావించలేకపోయారు? వీళ్ళకి ఎందుకు అన్నం చేయలేకపోయారు? దీనికంటే ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా నేను. ఈ 9 మందిలో ఒక మహిళా కళాకారుని ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా రచయిత ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా ప్రముఖురాలు ఎందుకు లేదు? ఇది అన్యాయం కదా. మీరు తెలంగాణ తల్లులని మాట్లాడే మీరు ఒకవైపు తెలంగాణ తల్లి పేరుతో కేసీఆర్ పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పి ఇంకో తల్లి అని విగ్రహం చెప్పేవాళ్ళు, ఇంకో తల్లి విగ్రహ రూపం తీసుకొచ్చే వీళ్ళు కదా. మీరు అసలు తెలంగాణలో ఉండబడే మహిళా కళాకారులను ఎందుకు మర్చిపోయారు? ఈ 9 మందిలో ఒకరు ఎందుకు లేరు? ఎందుకు తెలంగాణ ప్రముఖుల్లో ఎందుకు ఒక మహిళ లేదు? ఎందుకు తెలంగాణ రచయితలు ఒక మహిళ లేదు? 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది, 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది మహిళలు కదా. తెలంగాణలో సగభాగం కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సగభాగం పాత్ర పోషించారు కదా. రచయితల్లో తెలంగాణ రచయితలు ఉన్నారు కదా. ప్రముఖుల్లో తెలంగాణ ప్రముఖులు ఉన్నారు కదా. మహిళలు కళాకారులు తెలంగాణ మహిళా కళాకారులు ఉన్నారు కదా. ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా, ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా అసలు మహిళలు లేని కళాకారుల పాత్ర చూసామా? ఆటపాటలు చూసామా? మహిళా కళాకారులు లేని ధూమ్ధామ్ చూసామా? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? 9 మంది ప్రముఖులుగా గుర్తిస్తే అందులో మాదిగల కళాకారుల సంఖ్య లేకుండా పోతుందా? 9 మందిని గుర్తిస్తే సీనియర్ ప్రముఖులను మర్చిపోతారా? 9 మంది గుర్తిస్తే అందులో 50% ఇవ్వాలంటే 4-5 మహిళలకు ఇవ్వాలి. 4-5 మహిళల ప్రముఖులు లేరా? మీరు అంటున్నాం, మీరే అంటుండ్రు కదా. ఓకే, బండి వెనక బండి గట్టి అనే పాట రాసింది బండి యాదగిరి అవుతే, బండి యాదగిరి మరణించాడు కదా. మీరు గుర్తించారు కదా, మేము స్వాగతిస్తున్నాం. కనీసం మీరు గుర్తించదలుచుకుంటే కళ్ళు మూసుకొని గుర్తించాల్సింది చాకలైల్లమ్మను కదా. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడే కదా బండి యాదగిరి ఆ పాట రాసింది. తెలంగాణ సాయుధ పోరాటంలోనే కదా చాకలైల్లమ్మ వీరవంతగా పేరు తెచ్చుకున్నది. బండి యాదగిరిని గుర్తించిన కాలం అదే కదా, గుర్తించడానికి ఉపయోగపడ్డ కాలం అదే కదా. ఆ కాలంలో మరి చాకలైల్లమ్మ విరోచన పాత్ర పోషించింది కదా. కనీసం మీరు తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చినప్పటికీ, తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చినప్పటికీ మరి ఆ పాత్ర చాకలైల్లమ్మ పాత్ర గుర్తింపు రావాలి కదా. రెండోది 69లో తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో అదే సమయంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిండని చెప్పి, రాజీ పడ్డని చెప్పి ప్రచారం జరిగిన సమయంలో తెలంగాణ మలివిడత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి అనంతరం మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించేది కదా. తెలంగాణ తల్లి అంటే సొంత తల్లులు కాదు, సొంత బిడ్డలు కాదు. తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళు మనం గుర్తించాలి కదా.
తెలంగాణ సాయుధ పోరాటం అంటే సకలైలమ్మ గుర్తుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఉద్యమం నీరు గారిపోతున్న రోజుల్లో బతికించింది టిఎన్ సదాలక్ష్మి గారు బతికించారు. ఓకే, ఎంతమంది మహిళా కళాకారులు లేరు? ఎందుకు ఒక విమలకు గుర్తింపు రాలేదు? ఎందుకు ఎంతో మంది విజయ, వాణి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 మంది మహిళా కళాకారుని, చాలా గుర్తింపు గల కళాకారుని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించేది మహిళా కళాకారులు ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు ఈ విలువ దక్కలేదు? మీ ఇష్టానుసారం ప్రకటిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రకటిస్తాడా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారం చేయవచ్చునా? వీళ్ళని గుర్తించడం అంటే గుర్తించడం వాళ్ళని అవమానించినట్టు కాదా? వీళ్ళని గుర్తించడానికి మేము స్వాగతిస్తున్నాం, కానీ గుర్తించడం వాళ్ళని అవమానించినట్టు కాదా? అవమానం పడ్డ వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు? అనగానే వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా. అందువల్ల ఏదైతే మీరు గుర్తించామని చెప్తున్నారో ఆ గుర్తింపుకు సంబంధించిన సంఖ్య పెరగాలి. ఆ సంఖ్య పెరగాలి. పునర్సమీక్ష చేసుకోవాలి. మీరు ఆ సంఖ్య పెరగాలి, మీరు పునర్సమీక్ష చేసుకోవాలి. కవులు, కళాకారులు, ప్రముఖుల పేరుతో ఏదైతే మీరు గుర్తించారు అంటుండ్రో ఆ 9 మందిని, ఆ 9 మందికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించాం, స్వాగతిస్తున్నాం. కానీ అదనంగా కళాకారులు, ప్రముఖులను గుర్తించాలి. అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పునఃసమీక్ష చేసుకొని ముందు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఈ మధ్యలో ఇప్పుడు తెలంగాణకు తల్లులు ఎందరో అర్థమవుతలేదు. ఇక తండ్రి ఎవరు చెప్తారో అర్థం కాదు. ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇప్పటికే టిఆర్ఎస్ తెలంగాణ తల్లి పేరుతో మనకు అన్ని జిల్లాల్లో తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చినాయి. తెలంగాణ తల్లి పేరుతో, తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చినాయి. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఒకరోజు కేసీఆర్ గారు కూతురైన సోదరి కవిత ఒక విలేకరుల సమస్య మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరు ప్రశ్నించాడు, ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపంగానే ఉన్నది అని. తెలంగాణ తల్లి రూపం మీ రూపంగా ప్రకటిస్తే, అవును నేను కూడా తెలంగాణ బిడ్డను కదా, అందుకోసమే నా రూపం ఉండవచ్చు అని అన్నాడు. అంటే కేసీఆర్ బిడ్డ రూపం తెలంగాణ తల్లి అయిపోయింది మనం. ఓకే, సింపుల్ విషయం. ఆమె చెప్పుకున్న ఇంటర్వ్యూ మీరు చూసుకోండి. నేను దానికో ఇంకో సాక్ష్యం చెప్తున్నాను. ఆమె చెప్పింది ఏంది, ఒక విలేకరు అడిగిన ప్రశ్న మీకు వినిపిస్తాం. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపంగా ఉన్నదని చెప్పి సోదరి కవిత గారిని ప్రశ్నిస్తే నవ్వుతూ, అవును నేను కూడా తెలంగాణ బిడ్డనే కదా, నా రూపంగా ఉండడానికి అవకాశం వచ్చిందని అన్నాడు. ఓకే, దానికి ఇంకా వాస్తవం తెలిసే విధంగా నిజమే అనడానికి సాక్ష్యం నేను చెప్తున్నాను. నేను మళ్ళీ ప్రెస్ మీట్గా తీసుకొస్తా. ఒక రోజు మా సోదరుడు మంత్రి, ధర్మపూర్ నుంచి గెలిచిన మంత్రి కొప్పులేశ్వర్ గారు ఒక సమయంలో ఆయన నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితను ముఖ్య అతిథిగా పిలిచారు. కవిత గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ ముఖ్య అతిథిగా పిలిచిన వల్ల వచ్చిన కవిత గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, కవితకు కిరీటం లేదు అంతే. ఆ విగ్రహానికి ఏ చీర, ఏ కలర్ ఉన్నదో సేమ్ కలర్ చీర కవిత కట్టుకొని వచ్చింది. ఆమె జాకెట్ ఏ కలర్ ఉన్నదో విగ్రహానికి, కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ ఉన్నది.
ఆ జాకెట్ అంచు, విగ్రహానికి జాకెట్ అంచు ఏ కలర్లు ఉన్నదో, కవిత గారి జాకెట్ అంచు అదే కలర్లు ఉన్నది. ఆ విగ్రహానికి ఏ చీరకు ఏ అంచు ఏ కలర్లు ఉన్నదో, కవిత కట్టుకున్న చీర అంచు అదే కలర్లు ఉన్నది. బహుశా ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, ఒడ్డాల ఉన్నది. బహుశా కవితకు ఆ రెండు లేవు, మొత్తం రూపం అంతా ఒకటే. నేను అది మరో ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తా. అంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తల్లి పేరుతో ఎవరు చూపెట్టదలుచుకున్నాడంటే, ఆమె విలేకరులకు ఇచ్చిన సమాధానం ప్రకారం ఆమె అని ఆమె చెప్పింది. ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి పోయిన రోజు కూడా అదే కలర్ పట్టుకొని సేమ్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది కదా. బహుశా రేవంత్ రెడ్డి గారికి అది నచ్చలేదు. ఎట్లా అంటే, మీ బిడ్డ రూపం తీసుకొచ్చి మాకు తల్లి అని చెప్తావా? మీ బిడ్డ రూపం తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటావా? మీ బిడ్డ రూపం మేమెందుకు ఒప్పుకుంటాం? మా తల్లి రూపం నేను పెడతాను, ఈయన తల్లి పేరు తల్లి రూపం తీసుకొచ్చాడు. ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి. అంటే ఇది వాస్తవమా కాదా? నేను అన్నమాట కాదు బ్రదర్, నేను అన్నమాట కాదు. నేను ఎవరి తల్లి రూపం అంటున్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ తల్లి పేరుతో తల్లి అని చెప్పిండో, ఓకే, మరి ఆమె ఎవరి తల్లి? ఇప్పుడు కేసీఆర్ పెట్టిందేమో కవిత రూపం అంటున్నారు కదా, బిడ్డ రూపం అంటున్నారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరి రూపంగా ఉన్నది? బహుశా ఈనాడు రూపం. కాదు 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 కాదు, వాళ్ళ తల్లిదే. ఎవరి తల్లిది? పాపం ఈనాడు పత్రిక మీద కొంత అందరికి గౌరవం ఉంటది కొంత కదా. ఈనాడు పత్రికలు ఏమొచ్చిందో చూడండి. మా అమ్మ గుర్తుకొచ్చింది. ఎవరమ్మ గుర్తుకొచ్చింది? మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. బహుజనులు పిడికిలు బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు, గూడాలు, మారుమూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్నది తెలంగాణ తల్లి. నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలాగే కళ్ళ కట్టినట్టుగా గుర్తొచ్చింది అన్నాడు. ఇంతకంటే ఏం చెప్పాలి తల్లి? కేసీఆర్ కూతురు మనకు తల్లి అవుతుంది, రేవంత్ రెడ్డి తల్లి మనకు తల్లి అవుతుంది. మన తల్లులు వాళ్ళ తల్లులు కాదు, మన తల్లులు వాళ్ళ తల్లులు కాదు, మన తల్లులు వాళ్ళ తల్లులు కాదు. ఆయన చెప్పిన మాట కదా తల్లి. ఆ విగ్రహాన్ని చూస్తే ఆయన చిన్నప్పుడు ఏం గుర్తుకొచ్చిందని చెప్పిండు? చాకలైలమ్మ గుర్తుకొచ్చిందని చెప్పాలా? రాణి రుద్రమదేవి గుర్తుకొచ్చిందని చెప్పాలా కదా? లేదా ఇంకెవరు గుర్తుకొచ్చిందని చెప్పలే, మా సదాలక్ష్మి గుర్తుకొచ్చిందని చెప్పలే. ఓకే, ఎవరు గుర్తుకొచ్చింది చెప్పాను? నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలాగే కళ్ళ కట్టినట్టుగా కనిపించిందని చెప్పాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి గారికి తల్లి ఏమో కానీ తెలంగాణలో ఉండే బహుజనులందరికి మాత్రం తల్లి కాదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఆయన చెప్పింది. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి గారి తల్లి అయితే ఆయన తల్లిగా మేము గౌరవిస్తాం, కానీ తెలంగాణ ప్రజలందరూ తల్లిగా ఎట్లా చూస్తాం? ఓకే, కేసీఆర్ తీసుకొచ్చిన విగ్రహ రూపం కవిత చదివితే కవితను ఒక తెలంగాణ ఆడబిడ్డగా మేము అభిమానిస్తాం, కానీ కవిత రూపం పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందరి తల్లులుగా ఎట్లా గౌరవిస్తాం? అందరి బిడ్డలుగా ఎట్లా చూస్తాం? రేవంత్ రెడ్డి గారి సొంత తల్లిని ఆమె తల్లిగా, రేవంత్ రెడ్డి గారి తల్లిగా మేము గౌరవిస్తాం, కానీ తెలంగాణ తల్లిగా మేము ఆమోదించాం. మేము రెండు చెప్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది చాకలైలమ్మ. చాకలైలమ్మను తెలంగాణ తల్లిగా భావించండి, లేదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ తల్లిగా భావించండి. ఈ రెండిట్లో ఏది పెట్టినా మా బహుజనులు స్వాగతిస్తాం. ఈ రెండిట్లో ఏది పెట్టినా మా బహుజన స్వాగతిస్తాం. నేను ముందైతే తెలంగాణ విగ్రహం వస్తున్న రోజుల్లో తెలంగాణ తల్లి అనే పుస్తకం రాశాను. దానికి అప్పుడు మా సదాలక్ష్మి బతుకున్నది కాబట్టి ఆమె పేరు మేము అనలేదు, కానీ తెలంగాణ తల్లి పేరుతో పుస్తకం రాసినప్పుడు 2002-2003లో దాని కవర్ పేజీకి చాకలైలమ్మ ఫోటోనే తెలంగాణ తల్లి ఫోటోకు పెట్టేశాను. నేను ఒక వ్యాసం కూడా రాశాను.
అప్పటికి మా సదాలక్ష్మ మా బతికున్నది. బతికినమ్మను మనం చెప్పడం ఎందుకని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట నాయకత్వం ఇచ్చిన సాకలైలమ్మే తెలంగాణ తల్లి. ఉత్త బొమ్మలు మాకు తెలంగాణ తల్లులు కాదు, బహుజనుల కోసం పేదల కోసం పోవడం చేసిన తెలంగాణ తల్లిగా, బహుజనుల కోసం అనగారిన వర్గాల కోసం పోవడం చేసిన సాకలైలమ్మనే తెలంగాణ తల్లిగా ఆ రోజు మేము తల్లి తెలంగాణ పుస్తకాన్ని మేము కవర్ పేజ్ చేశాం. అందువల్ల ఇప్పుడు తెలంగాణ తల్లి రూపం రేవంత్ రెడ్డి గారి తల్లి రూపం ఉన్నది కాబట్టి వాళ్ళు ఆయన గౌరవించుకోవడానికి పెట్టుకున్నాడు. అంతకుముందు కేసీఆర్ పెట్టిన రూపం వాళ్ళ కవితది కాబట్టి వాళ్ళు గౌరవించుకున్నారు. ఈ రెండు విగ్రహాలకు మాకు సంబంధం లేదు. బహుజనులు దాన్ని అంగీకరించారు. బహుజనుల నిజమైన రూపం శ్రమ, బహుజనుల నిజమైన రూపం అనగారిన వర్గాల నిజమైన రూపం త్యాగం, అదే సమయంలో పేదరికం. మా పేదరికాన్ని పోడగొట్టుకోవడం కోసమే మేము శ్రమించాం, త్యాగాలు చేశాం. కనుక ఆ రూపం వచ్చే విధంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తీసుకురావాలని, బహుశా అది అనగారిన వర్గాల అధికారంకి వచ్చినప్పుడే బిడ్డ రూపం పోతుంది, తల్లి రూపం పోతుంది. కానీ నిజమైన బహుజనుల తల్లి రూపాన్ని మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనగారిన వర్గాలు పరిపాలించిన రోజు నిజమైన అనగారిన వర్గాల తల్లి రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం భవిష్యత్తులో మేము చేస్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ, ఇప్పటికే మా కళాకారులు అనబడుతున్న నా తమ్ములు కొంత ఆలస్యంగా వచ్చారు. అందులో భాగంగా ఒక నిమిషం అయితే సోమన్న తప్పక రమేష్ ప్లీజ్, శరత్ ప్లీజ్ నాన్న ఒక్క నిమిషం. శరత్ శరత్ తొందర. ఓకే ప్లీజ్ నాన్న కొంత వేరే ఒక 2 నిమిషాలు అయిపోతుంది నా ప్రెస్ మీట్. రైట్ ఓకే. ఓకే ఇప్పుడు మాదిగా రచయితలు కళాకారులకు సంబంధించిన విషయంలో భవిష్యత్తులో ఈ వేదిక మీదకి నా మహిళా కళాకారులను కూడా రేపు తీసుకొస్తాం. వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు. ఇప్పటికే మా నాయకత్వం కూడా ఇప్పటికే ఆలస్యమైంది. రేపు ఇంకొక 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యక్రమాన్ని రూపకల్పన చేసే అంశంలో భాగంగా మహిళా కళాకారులతో పాటు మరొక ప్రెస్ మీట్ అందరిది పెట్టే ప్రయత్నం చేస్తాం. దాన్ని సౌహృదంతో అర్థం చేసుకోవాల్సింది నేను విజ్ఞప్తి చేస్తూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించే దిశగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయించుకునే పోరాటంలో భాగంగా ప్లీజ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయించుకునే పోరాటంలో భాగంగా ఈ కీలక దశలో వచ్చే అడ్డంకులను అధిగమించడం కోసం జరిగే పోరాటంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కళాకారులైన నాయకులు నాయకురాళ్లతో హైదరాబాద్ నగరంలో 1000 గొంతులు 1,00,000 డప్పులతో దండోర మోగించే ప్రయత్నం అతి త్వరలో చేయబోతున్నాం. వర్గీకరణ కోరుకునే శక్తులు, వర్గీకరణకు మద్దతు ఇచ్చే శక్తులను 1000 గొంతుల ద్వారా వినిపిస్తాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేది ఒకే సామాజిక వర్గం 59 కులాల్లో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అడ్డు తగులుతామని మాట్లాడేటోళ్ళు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు 59 కులాల్లో. ఇక షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని కోరుకునే వాళ్ళు దళితుల్లో ఉన్న అన్ని కులాలను
ఒకే వేదిక మీద తీసుకొస్తాం. 2, వర్గీకరణ వ్యతిరేక పోరాటాన్ని ఈ తెలుగు నేల మీద దళితేతర ఏ సామాజిక వర్గం సమర్థించదు. దళిత ఏతర, మాల ఏతర ఏ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు సమర్థించలే. కానీ మాల ఏతర అన్ని వర్గాల సమాజం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని వర్గీకరణ బలపరుచుకుంటూ వచ్చేసారు. కాబట్టి దళితుల్లో ఒంటరి వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే, ఈ సమాజంలో ఒంటరి వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే. మాదిగల పోరాటం మాదిగల కోసమే కాకుండా మొత్తం మిగతా 57 కులాల కోసం, మొత్తం 58 కులాల కోసం. రేపు 1000 గొంతుల 1,00,000 డప్పుల ఆ దండోర కార్యక్రమంలో వర్గీకరణ కోరుకునే శక్తులని, వర్గీకరణకు మద్దతు ఇచ్చే శక్తుల్ని 1000 గొంతులుగా వాళ్ళ మాట ప్రపంచం వినే విధంగా మాట్లాడించబోతున్నాం. నంబర్ 1. నంబర్ 2, ఈ సమాజంలో ఉండే బీసీ వర్గాలు ఇప్పటికే వర్గీకరణ అమలు చేయించుకుంటున్న క్రమంలో మొదటి నుంచి నా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, నా జాతి చేస్తున్న ఉద్యమానికి మొత్తం నా బీసీ సమాజం అంతా అండగా నిలబడుతూ వచ్చింది. గిరిజనులు, లంబడ సామాజిక వర్గమైన, ఆదివాసులైనా, ఎరకలైనా, ఎవరైనా సరే గిరిజన తెగలన్నీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలపరుచు ఎన్నో వేదికలు ఎక్కారు. ఇక్కడ టోటల్ ఎస్టీ సమాజం వర్గీకరణకు అనుకూలంగా ఉంది, టోటల్ బీసీ సమాజం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది. ఇప్పటికే బీసీ ఏబిసిడి ఈ గ్రూపుగా నా ముస్లిం సోదరున్నారు కాబట్టి ముస్లిం సమాజం కూడా మొదటి నుంచి వర్గీకరణ సపోర్ట్ గా ఉన్నది. ఇకపోతే అగ్రకులాలను పడుతున్న వాళ్ళలో బ్రాహ్మణ సంఘాలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి, రెడ్డి సామాజిక వర్గ సంఘాలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి, వైశ్య సామాజిక వర్గం వర్గీకరణ సపోర్ట్ చేసింది, కమ్మ వెలమ సామాజిక వర్గాల సంబంధించిన నాయకత్వం కూడా వర్గీకరణ సపోర్ట్ చేసింది. అంటే ఈ సమాజంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాలు ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డాయి ఈ 30 ఏళ్ల కాలంలో. నిజంగా అగ్రకులాలు, బీసీలు, ముస్లింలు, గిరిజన వర్గాలు ఈ 30 ఏళ్ల పాటు అండదండలు అందించడం వల్లనే ఎంఆర్పిఎస్ ఉద్యమం నిలబడుతూ వచ్చేసింది. రేపు జరగబోయే ఈ 1000 గొంతుల కార్యక్రమం, 1,00,000 డప్పుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ఏ రోజు మేము చేయబోతున్నామో ఆ రోజు అన్ని సామాజిక వర్గాల వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే వ్యక్తుల్ని, అదే సమయం సామాజిక వర్గాల సంఘాలని ఒకే వేదిక మీద తీసుకురాబోతున్నాం. దానికి 1000 గొంతుల 1,00,000 డప్పుల ఒక భారీ కార్యక్రమం. అంటే ప్రపంచంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ప్రపంచంలో జాతి వివక్షత పేరుతో కావచ్చు, లేదా లింగ వివక్షత పేరుతో కావచ్చు, రంగుల వివక్షత పేరుతో కావచ్చు, ఏదో రకం కావచ్చు, వివక్షతకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో అంతర్భాగం కళాకారులైనరు. ప్రతి సందర్భంలో ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా అంతర్భాగం కళాకారులైనరు. కానీ ఉద్యమాన్ని లీడ్ చేసే దశ మా కళాకారులు తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమం 30 ఏళ్ళుగా నడిచింది. ఈ 30 ఏళ్ళుగా నడిచిన ఉద్యమంలో అంతర్గతంగా మాదిగ కళాకారులు భాగస్వాములైన. కానీ చివరి ఘట్టంగా జరిగే ఈ వర్గీకరణ అమలు ప్రక్రియలో భాగంగా ఈ వర్గీకరణ అమలును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కుట్రలు చేస్తున్న సమయంలో ఆ కుట్రలను ఛేదించడానికి, వర్గీకరణ త్వరగా అమలు చేయించుకోవడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే భాగంగా జరుగుతున్న అంతిమ పోరాటానికి, చివరి ఘట్టంగా జరిగే ప్రయత్నానికి నా జాతిలో ఉండబడే మొత్తం మాదిగ కళాకారులైన నాయకులు, నాయకురాలని, ఉపకులాలకు సంబంధించిన నాయకులు, నాయకురాలనే కాకుండా వర్గీకరణకు మద్దతు ఇచ్చే అన్ని సామాజిక వర్గాల కళాకారులను కూడా రేపు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయబోతున్నాం. మాకు ప్రధానంగా గ్రామాల్లో పెళ్లిళ్లకు డప్పులు కొడతాం, విజయోత్సవాలకు డప్పులు కొడతాం, అదే సమయంలో చచ్చిపోయినప్పుడు సావు డప్పులు కూడా కొడతాం కదా. రేపు మా ప్రదర్శన, మా 1,00,000 డప్పుల ప్రదర్శన ప్రధానంగా 2 అంశాల గురించి ఆ డప్పు కొడతాం. ఒకటి, విజయం ఆనాటికి దక్కితే విజయోత్సవంగా మా డప్పు శబ్దం వినిపిస్తాం. ఇంకా అడ్డంకులు కల్పిస్తే అడ్డంకులు కల్పించే వాళ్ళకు సావు డప్పు కూడా కొడతాం.
మేం ప్రకటించే ఆ సమయానికి విజయం దక్కితే అంటే వర్గీకరణ అమల్లోకి వస్తే ఇప్పుడు విజయోత్సవ ర్యాలీలకు ఏ ర్యాలీలకైనా మాదిగ కళా బృందాలు లేకుండా డప్పు శబ్దాలు లేకుండా మాదిగ కళా బృందాలు డప్పు శబ్దాలు లేకుండా ఊరేగింపులు జరగవు. అంతేకాదు దేవతలను ఊరేగింపు చేసినప్పుడు దేవుళ్ళు ఊరేగింపులు చేసుకొచ్చేటప్పుడు కూడా మాదిగ డప్పులు మాదిగ శబ్దాలు ఊరేగింపులో కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. అందువల్ల వర్గీకరణ అమల్లోకి వస్తే సంతోషంగా ఆ వర్గీకరణ విజయాన్ని స్వాగతిస్తూ మా లక్ష డప్పుల శబ్దం వినబడుతుంది. ఇంకా మేము అడ్డుకుంటామంటే అడ్డుకునేటోళ్ళకు సావు డప్పు కూడా వినబడుతుంది. వాళ్ళకు రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా భవిష్యత్తు లేకుండా సావు డప్పు కూడా మోగిస్తాం. దీనికి చీఫ్ అడ్వైజర్ గా మొదటి నుంచి మాదిగ దండోర కళా మండలి నడుపుతున్న తమ్ముడు ఎన్వై అశోక్ దానికి నేతృత్వం వహిస్తాడు. అదే సమయంలో ప్రజాయుద్ధ గద్దరన్న తర్వాత ప్రజాయుద్ధ నౌక గద్దరన్న తర్వాత తెలంగాణ కళాకారుల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న నిరంతరం ప్రజల గొంతుకగా ఉన్న మా ఏపూరి సోమన్న దానికి సభాధ్యక్షుడిగా వస్తాడు. అట్లనే మా అందరు కళాకారులు కూడా అందరూ కీలకమైన భాగస్వాములు అవుతారు. దానికి ఒక నూతన రాష్ట్ర కమిటీని అన్ని జిల్లాల కమిటీలను కూడా మేము ప్రకటించబోతున్నాం. నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రధాన గ్రామాల్లో కళా బృందాలు ఉంటాయి, శిక్షణ నేర్చుకునే ఉంటాయి. అక్కడ 50 నుంచి 100 డప్పులు 200 డప్పులు ఉన్న గ్రామాలు ఉంటాయి. అంటే వాళ్ళు ప్రతి ప్రదర్శనకు ప్రతి విజయోత్సవానికి ప్రతి పండుగలకు వాళ్ళు కళా బృందాలు వెళ్తాయి. కానీ ప్రతి గ్రామంలో మాకు 5, 10, 20 డప్పులు మాకు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఏ గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియల్లో ముందుగా ఉండేది మా డప్పులే. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండబడే మా డప్పు రేపు హైదరాబాద్ రాబోతుంది. ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు సంకర డప్పు వేసుకొని వస్తారు. మా కళా బృందాలు వస్తాయి. ఆ ప్రదర్శన జనవరి 27న జరపబోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి 1000 గొంతుల లక్ష డప్పుల ప్రదర్శన ముందుంటది. అది సెక్రటరియట్ ఎదురుగుండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి అది నక్లెస్ రోడ్ గుండా ప్రయాణం చేసి ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి మా కార్యక్రమం జరుగుతుంది. అంటే ఒక రకం చెప్పంటే హుస్సేన్ సాగర్ చుట్టూ మా 1000 గొంతుల లక్ష డప్పుల ప్రదర్శన ఉంటది. ప్రారంభం సెక్రటరీ ఎదురుగుండా అంబేద్కర్ విగ్రహం నుంచి కొంత స్థలం ఉన్నది కాబట్టి అక్కడ ప్రారంభిస్తాం. అది నక్లెస్ రోడ్ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి చేరి అక్కడ మా వాణిని మా శబ్దాలను అక్కడ వినిపిస్తాం. నాకు తెలిసి సాంస్కృతిక ఆయుధాలైన మా డప్పు మా జీవన విధానంలో సమాజ పురోగమనంలో అతి కీలకమైన పాత్ర పోషించింది మా డప్పు. ఇవాళ మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా నా తమ్ములు చెల్లెలు ఉన్నారు. ఇట్లాంటి వ్యవస్థ సమాజానికి అందుబాటులోకి రాకముందు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో మా డప్పే కీలకమైన పాత్ర పోషించింది. ఏ గ్రామ అభివృద్ధిలో ఏం కలగాలన్నా కూడా ఊర్లో దండోర చాటించేవాళ్ళు. అంటే దండోర చాటించడమే సమాచారం. ఇప్పుడు మీరు అందించే సమాచారం ప్రింట్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం, ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం, సోషల్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం ఆనాడు మా డప్పు రూపంగానే ఈ సమాజానికి పురాతన కాలం విలేకరుల మేమే, పురాతన కాలం సమాచారం అందించింది మేమే. కనుక ఆ డప్పు మా జీవన పురోగమనానికి ఉపయోగపడ్డది, సమాజ అభివృద్ధి కూడా ఉపయోగపడ్డది. ఇప్పుడు ఆ డప్పు మా ఉద్యమంలో అతి కీలకమైన దశలో మా జాతి భవిష్యత్తు కోసం దండోర మోగబోతుంది. దానికి మీ అందరి సహకారాలు అందించాలని నేను కోరుతూ దీన్ని జయప్రదం చేసే దిశగా జనవరి 27 చెలో హైదరాబాద్ మాదిగ కళాకారులైన వాళ్ళందరితోటి జనవరి 27న జరగబోయే ఆ ప్రదర్శనను జయప్రదం చేసే దిశగా ఇటు సోమన్న నాయకత్వంలో అదే సమయంలో అన్ని ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల నుంచి ఈ నెల 27న అన్ని జిల్లాల నుంచి రథయాత్రలు మొదలవుతాయి.
అవి అన్ని మండలాలు ప్రధాన గ్రామాలకు వెళ్ళి మాదిగలు అనబడుతున్న ప్రతి పల్లెకి వెళ్తారు. మాదిగ గ్రామాల్లో ఉండబడే ప్రతి డప్పును హైదరాబాద్ రప్పించే విధంగా అప్రమత్తం చేస్తారు. ఇక నిప్పుల కొలిమిలో మా డప్పు కాగబోతుంది. దండోర అనేది ప్రపంచం చూసే విధంగా మోగబోతుంది. ఏదేమైనా విజయం సాధిస్తే విజయోత్సవ డప్పు కొడతాం, అప్పటికి అడ్డుకుంటామంటే చావు డప్పు కొడతాం. ఇది ప్రపంచం చూసే విధంగా మా కార్యక్రమం మా కళాకారులు చేపట్టబోతున్నారు. దాన్ని జయప్రదం చేసే దిశ కూడా దాదాపు 4 రోజుల పాటు రథయాత్ర కూడా 10 ఉమ్మడి జిల్లాల బృందాలు కళాకారుల బృందాలు ఈ నెల 27 నుంచి ప్రారంభించబోతుండని కూడా గుర్తు చేస్తూ 4 రోజుల కార్యక్రమం 27 నుంచి మొదలై 27కు హైదరాబాద్ చేరుతారు. ఆ రోజు 1,00,000 డప్పులు వస్తాయి. అదే సమయంలో 1000 గొంతులను సమీకరిస్తాం. అణగారిన వర్గాల నుంచి అన్ని కులాల నుంచి వర్గీకరణ సపోర్ట్ చేసే వ్యక్తులందరినీ ఆ సభకు ఆ ప్రదర్శనకు ఆహ్వానించబోతున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ అదే సమయంలో డిసెంబర్ 25 రాబోతుంది. డిసెంబర్ 25వ తారీఖు నాడు ఈ 1969 నాటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యంగా చెన్నారెడ్డి గారు ఉద్యమానికి ద్రోహం చేసిండని పరిస్థితులు వచ్చిన రోజుల్లో రాజీ పట్టడానికి ప్రయత్నం చేసిన రోజుల్లో టిఎన్ సదాలక్ష్మి గారే మళ్ళీ దానికి నేతృత్వం వహించి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మదన్ మోహన్ గారికి టిఎన్ సదాలక్ష్మి గారికి ఉన్నదని చరిత్ర ఉన్నది. అంటే ఆమె జన్మదినోత్సవాన్ని టిఎన్ సదాలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని డిసెంబర్ 25న అధికారంగా నిర్వహించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా మిత్రులకు వందనాలు. కొంత ఆలస్యమైంది, మన్నించాల్సిందిగా కోరుతూ కళాకారులందరి తరపున మీడియాకు కృష్ణన్నకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉమ్మడి జిల్లాల తెలంగాణ ఉద్యమంలో దండోర పోరాటంలో పాల్గొన్నటువంటి జాతి కళాకారులు అనేటువంటి మిత్రులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చరిత్రలో ఒక హిస్టారికల్ గా ఏబిసిడిల వర్గీకరణ అమలు చేసుకునేటువంటి ప్రక్రియ చివరి దశలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో మాదిగ కళాకారులు తమ సమయాన్ని పూర్తిగా తమ జాతికి కేటాయించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. మరి దాన్ని అన్నగారు ఆమోదించి చేయండి, ఖచ్చితంగా మీ పాత్ర ఉండాలని చెప్పి అన్నగారి సూచన మేరకు మేమందరం కూడా ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగస్వామ్యమైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఈ ప్రపంచానికి చూపించి సాంస్కృతిక విప్లవం ద్వారానే అది హక్కుల సాధనైనా అంతిమంగా రాజ్యాధికార సాధనైనా సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే సాధ్యం. అది మీకు తెలుసు, చరిత్రలో అనేక సార్లు రుజువైనటువంటి ప్రక్రియ ఉంది కనుక దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మిత్రులకు తెలియజేస్తూ జాతి కళాకారులు ఏ జిల్లాలో ఉన్నా పల్లెలో ఉన్నా ఈ రోజు నుంచి జనవరి 27 వరకు అప్రమత్తంగా అన్ని పల్లెల్లో డప్పు వాయిద్యాలు తయారు చేసుకోవాలి. గోసి గొంగడి కాళ్ళ గజ్జలు డప్పు చప్పుళ్లతో అద్భుతంగా 1,00,000 డప్పులు 1000 గొంతులు ఒకేసారి మోగే విధంగా ఈ కార్యాచరణ ఉంటది అని చెప్పి కోరుతూ దీనికి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాల ఆల్ రాజకీయ పార్టీలు అందరినీ కూడా మరి ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా 1,00,000 డప్పులు ఒక కాడ ఉండి వాయిస్తే ఎలా ఉంటుంది ఆ శబ్దం అనేటువంటిది మరి చూపించబోతున్నాం. అది వర్గీకరణ అన్న చెప్పినట్టు అమలు చేసే వాళ్లకు ఊరేగింపుల డప్పు, అమలు చేయని వాళ్లకు వ్యతిరేకించే వాళ్లకు సావు డప్పుగా విజయోత్సవ డప్పు, అయితే విజయోత్సవ డప్పు వ్యతిరేకిస్తే సావు డప్పు, ఈ 2 డప్పులు కూడా 1,00,000 డప్పులకు మరి దాన్ని చూపించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ జాతి కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తూ నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండోరో, నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండోరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె అడుగు అడుగున పడ్డ జాతి జనులను కూడగట్టుకొని, జాతి జనులను కూడగట్టుకొని చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనేమో తిరగరాయమని, చరిత్రనేమో తిరగరాయమని, అరే తప్పులు కొట్టిన చేతులతోటి పోరాటాలకు దారులేయమని
నా మాదిగ దండోరో ఎంఆర్పిఎచ్చండేరో నా మాదిగ దండోరో ఎంఆర్పిఎచ్చండేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో మందా కృష్ణ మాదిగరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అరే బుద్ధుడు చూపిన జ్ఞానం మాది పూలే చూపిన మార్గం మాది అరే బుద్ధుడు చూపిన మార్గం మాది పూలే నేర్పిన జ్ఞానం మాది అంబేద్కరుడు జగజీవనుడు అందించిన పోరాటం మాది సామాజిక సమానత్వం సాగి ముందుకు పోతున్నాముగా మాదిగ దండోరో ఎంఆర్పిఎచ్చండేరో మాదిగ దండోరో ఎంఆర్పిఎ మందా కృష్ణ మాధవ్ గారి నాయకత్వం జయప్రదం చేయండి. జనవరి 27న జరిగినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 1,00,000 డప్పులు 1000 గొంతుల సభలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి అన్న గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారికి, నా తోటి కళాకారులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రా మీడియా అందరూ కూడా మరి 30 సంవత్సరాలుగా గోసి కొమ్మడి కట్టి దండోరా కళామండలిగా కొనసాగుతున్న నేను ఎన్వై అశోక్ మాదిగ ఏదైతే అన్న పిలుపునిచ్చాడో ఆ పిలుపును ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి, మాదిగ మహవీరులారా ఆది జాబలి వారసులారా మాదిగ మహవీరులారా మాదిగ మహవీరులారా ఆది జాబలి వారసులారా అల్పరిగ నీ తీరులారా అసలు బాసిన మరులారా తూర్పున పడిసడి పొద్దుల్లో వెలుగులో కొడుకులో దాటిగా నచ్చడి ఉత్తమ పాటలు బిడ్డలు జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు. అక్కుల ఆయుధాన్ని నూరి కుల దేవుడిని చూసినారు. విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగరేసినారు. ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి వారుందని సడినారా బిడ్డలో అందరికీ నమస్కారం. అన్న కృష్ణన్న చెప్పినట్టుగా 30 ఏళ్ల చరిత్ర ఎంఆర్పి ఎజెండా దించకుండా 30 ఏళ్లలో సాధించినటువంటి మా విజయాలను గుర్తు చేస్తూ అంతిమ దశకు తీసుకొచ్చినటువంటి మందకృష్ణకు మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 30 సంవత్సరాలు నేను చేశాను, ఈ 30 రోజులన్నా మీరు చేయమని మాకు పనప్ప చెప్పారన్నా ఖచ్చితంగా అంతిమ విజయాలు రాక కూడా మీ వెంబడి మా ఆట పాట కళాకారుల తోటలాగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, ఆనాడు అన్న ఉద్యమంలో నేను పాడినటువంటి పాట మందకృష్ణ మాదిగా పయనించిన ప్రతి చోట పల్లెలన్నీ అడుగడుగున మాదిగా దండోరలెగిసెనా చదువుకునే సమయములో సమాజాన్ని తెలుసుకొని విద్యను మధ్యన వదిలి ఉద్యమ బాటల నడిచి మాదిగలకు ప్రాణమాయన
ఇక రభసారగాయనా. ఆ విధంగా ముందుకు నేను అసలు ఈనాడు కళాకారుల మందిరం కూడా అన్న చెప్పిన విధంగా మరి సంస్కృతోత్తమం కాబట్టి నా ఒక ఉద్దేశం అన్న, ఎర్రవెప్పాలి మా దగ్గర లేకపోవచ్చు కానీ అన్న పాడినటువంటి పాట ఇప్పుడు అశోకన్న వాడుకున్నాడు. ఆ ఊరు నుంచి మా రథయాత్ర కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా స్వాగతించాల్సిందిగా మనవి చేసుకుంటూ, కాలి చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో మూలకున్న దప్పు సుర్రమోగుతున్నదో, కాలి చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో గోసుగొంగడొంటి నిండా ఎన్నుకున్నదో, గోసుగొంగడొంటి నిండా ఎన్నుకున్నదో, గల్లు మల్లదో గచ్చ గల్లు మల్లదో మందకృష్ణమ్మతో నడవమల్లదో, కాలు చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో మూలకున్న డప్పు సిర్రమోగుతున్నదో, కాలు చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో, నీతి గల్ల జాతి మనది, ఖ్యాతి గల్ల చరిత మనది, జాలిగూడ గుణము మనది, ప్రాణలొచ్చ ప్రేమ మనది, ఆడిన దానాటు తప్పనల్లమో, అరే ఆడిన జనమేదు తప్పనల్లమో, అందరిలో నిందుల్లో మాది వెళ్ళమో, తాను చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో మూలకున్న డప్పు సిర్రమోగుతున్నదో, తాను చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో మూలకున్న డప్పు భారతదేశ నోట గట్టి దీపగాప తీర్చునోడా, అరే మట్టిలోన మైన హూపి వెతుకులు పండించునోడా, చీకటిలో కూడములో వెలుగు నువ్వులో నిప్పులు కనుగొన్న చరితమోహే మూలకున్న దప్పు సిర్రమోగుతున్నదో గల్లు మల్లదో గజ్జ గల్లు మల్లదో, మందకృష్ణ మాదిగతో నడవమల్లదో దప్పు సిర్రమోగుతున్నదో. ఆ విధంగా మందాకృష్ణన్న మాట నాటిక కళాకారుల పాఠాల నినాదంతో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మీకు ఇద్దరు చెప్పారు సార్. థ్యాంక్ యూ. భరతన్ అల్పరుగని పోరాట యోధుడు, సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఎత్తిన జెండాను దించకుండా ఏబిసిడి వర్గీకరణ సాధించేంత వరకు పోరాటం చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు కవులు, రచయితలు, గాయకులు, కళా సంఘాల వద్ద కూడా గత అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక ఉద్యమం ఈరోజు మాదిగా జాతి కోసం అందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1000 గొంతులు 1,00,000 డప్పులు మొత్తం మాదిగా వాడలలో అలజడి సృష్టించడానికి కళా బలగం అంతా కూడా, కళా నాయకత్వం అంతా కూడా గ్రామాలలోకి అన్న పిలుపుని అందుకుని 27వ తారీఖున మొదలు పెడుతున్నాం. జంబు ద్వీప ఖండాలేలిన ఆది జాంబవంతుని చరిత అనంతాలకే తొక్కి అంతరాలు పెంచిందెవడని హిందూ వర్ణ కుల వ్యవస్థలో అంతరాని వాళ్ళను చేసి హక్కులన్నీ కాలరాసిన దోపిడీ వ్యవస్థను కూల్చ మహాజనులను చేసిన మహాగౌరవ అతడు. అదిగదిగో అదిగో చూడు అతడే మహానుషి, జై మాదిగా ఘన విజయం మనదేరా, మహా ఆదిగా హక్కుల మనుగడకే ఈ కృషి, జై మాదిగా మందకృష్ణ మాదిగా. అన్నగారు పిలుపు అందుకొని
కాళ్లకు గజ్జలు కట్టి గోసి దొంగలేసి పల్లె పల్లెకు తిరిగి లక్షలాది కోట్లాది మంది ప్రజలను కూడగట్టుకొని అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలను కూడా అన్ని సామాజిక ఉద్యమాల నేతలను ఆ సంఘాలన్నిటి కూడా వెంటేసుకొని మనకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి సోదర వర్గానికి ధీటుగా మేము ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ తీర్పును గౌరవించకుండా, కమిషన్లను గౌరవించకుండా, ప్రధానమంత్రి గారిని గౌరవించకుండా, రాష్ట్రపతులను గౌరవించకుండా మీరు ఒక దేశ ద్రోహానికి ఒడిగట్టినటువంటి మాల సోదరులారా, ఇప్పటికైనా మీరు స్వాగతించండి. ఏపీసీడీ వర్గీకరణ సాధించుకుందాం. మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ రిజర్వేషన్ కావాలంటే కూడా ఉమ్మడి కార్యాచరణ దిశగా మనం మరో పోరాటాలు సిద్ధమయ్యాము. రాజ్యాధికారం వైపు మందకృష్ణ గారి నాయకత్వంలో అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగా, జై జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. శరత్. మిత్రులారా, ప్రెస్కి వచ్చినటువంటి అన్ని ఛానళ్ళ మిత్రులకు, ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ జై భీమ్, జై మాదిగా. 1,00,000 గొంతులు 1000 డప్పులు 1,00,000 గొంతుల ప్రోగ్రామ్ను ఎట్లయితే పెద్దన ఇచ్చిండో దానికి అనుకూలంగా అన్ని ఒక మాదిగా జాతి స్టార్ట్ చేస్తుంది. అది అన్ని ప్రజా సంఘాలు, సాంస్కృతిక సంఘాలు, అలాగే సాంస్కృతిక సంఘాలతో పాటు సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని, ఒక దుర్మార్గమైనటువంటి వైషమ్యాన్ని మనం దూరం చేయాలని చెప్పేసి, వర్గీకరణ అనేది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయంలో భాగమే కాబట్టి దాన్ని ప్రజలందరూ అంగీకరించే దిశగా ప్రజాస్వామికవాదులు, సామాజిక శక్తులు, సాంస్కృతిక శక్తులు వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఆ సభను తప్పకుండా మీరు అందరు విజయవంతం చేయాలని తెలియజేస్తూ అందరికీ జై. చివరిగా అందరూ కూడా పేరు పేరున బండోరా కళాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి మేము లేట్ వచ్చాం, అందరూ కూడా పెద్ద మనసుతో మన్నించాలి అని చెప్పి గుర్తు చేస్తూ మరి ఇంతటితో ఈ కార్యక్రమం మరి ముగిస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాది.